ఏం ఫ్రెండ్స్, మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి మన కారుణ్య సమూహంలో మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర మరి 11వ భాగం ఒకసారి మననం చేసుకుని ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ముందుగా మరొకసారి గురువులందరికీ మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ ప్రారంభించుకుందాం. నిన్నటి రోజున ఆ మరి గంగా నది ఒడ్డు నుంచి మరి నడుచుకుంటూ మరి డార్జిలింగ్ నుంచి ప్రయాణం అయ్యి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు విష్ణుదాస్ గారు. మధుర వైపు వెళ్తూ ఉన్నారు. అప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది డార్జిలింగ్ నుంచి ప్రయాణమయ్యి. సో అక్కడి నుంచి కూడా ఆ కడే తపస్సులోనే ఉన్నారు. అంటే నుంచుని ఒక చెయ్యి పైకి ఎత్తి, అలాగే మరి ఎక్కడ కూడా ఆ కింద కూర్చోకుండా, అలాగే మరి నిద్రపోతున్నా, ఆహారం తింటున్నా, ఏమి తింటున్నా కూడా ఆ కడే తపస్సు సాధనలో ఉంటూ మరి ఆ యొక్క ఆ కృష్ణనామం జపించుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ప్రణవ జపం అంటే ఓంకారాన్ని జపించుకుంటూ వస్తూ ఉన్నారనమాట ఇక్కడ నుంచి. సో అలాగా మరి యమునా తీరం దగ్గర అలా నడుచుకుంటూ బోధి వృక్షం కింద 2500 సంవత్సరాల క్రితం మరి బుద్ధ భగవానులు చేసినటువంటి బోధి వృక్షం కింద చక్కగా ధ్యానం చేసుకుని అక్కడి నుంచి మరి తిరిగి మరి ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలో ఒకానొక అఘోరి కనిపించడం, మరి ఆ అఘోరి ఒక చేపను కట్ చేసి మళ్ళా వాటిని నీటిలో వేసి బతికించడం, ఇలాగా నాకు శక్తులున్నాయి, మీకేమి శక్తులున్నాయి అని అడిగినప్పుడు మరి ఆ ఎండిపోయినటువంటి ఆ చెట్టుని బతికించగలరా అని అడిగినప్పుడు ఆ చెట్టు మీద నీళ్లు చల్లగానే ఆ చెట్టు చిగురింపడం అనేది జరిగిందనమాట. అది చూసిన వెంటనే నన్ను క్షమించండి మహానుభావ, హనుమంతుని ముందు నేను కుప్పిగంతులు వేసినట్లు నా అజ్ఞానంతో నేను ఈ విధంగా బిహేవ్ చేశాను అని చెప్తే, నాయన ఇవన్నీ శక్తులకి దాసోహం అవ్వద్దు, ఆత్మజ్ఞానం తెలుసుకో, భగవంతుని ని ఆ గురించి నువ్వు పెంచుకొని యొక్క సాధన అని మరి అక్కడ జ్ఞానోదయం చేసి మరి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఒకానొక ఆ ముందుకు వెళ్తూ ఉండగా ఒకానొక కొండ గుహలో ఒక దిగంబర యోగిని నివసిస్తుంది అని మరి ఆవిడ దిగంబరత్వాన్ని మరి అవకాశంగా తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఆవిడ చీల్చి చెండాడిందని విని మరి ఆవిడ్ని కలుసుకుందామని వెళ్ళినప్పుడు ఆవిడని చూసి, అమ్మ నువ్వు ఆ ఆవిడ చక్కగా ఆహ్వానించి చేపలు అవన్నీ తీసుకొచ్చి నాన్ వెజ్ తో మరి ఆహారం పెట్టడం జరుగుతుంది. అమ్మ, సాధకులకు మరి వెజిటేరియన్ ఎంతో ఇంపార్టెంట్, ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్. అలాగే నువ్వు కూడా మరి ఆ ఈ విధంగా దిగంబరంగా ఉండవలసిన అవసరం లేదు. నువ్వు మరి నీ యొక్క శీలాన్ని కాపాడుకోవడానికి నువ్వు కొన్- బట్టలు ధరించాలి అని ఆవిడకి సజెస్ట్ చేసి అక్కడి నుంచి మరి తిరిగి మరి ఆవిడకి కూడా జ్ఞానోదయాన్ని కలిగించి మరి అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అలాగ వెళుతూ ఉండగా మరలా కాశీలో విశ్వేశ్వరుడిని మరి అక్కడ చక్కగా ధ్యానించుకుని కళ్ళు తెరిచేటప్పటికి ఒక బ్రాహ్మణుడు ఒక చెట్టు మీరు నాటండి మహానుభావ అంటే మరి నాటడం జరుగుతుంది. ఆ చెట్టు ఇప్పటికీ కూడా రాజ్ఘాట్ లో ఇప్పటికీ కూడా ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. అలాగా అక్కడి నుంచి ప్రయాణం అవుతూ వారణాసి అలాగ వెళుతూ మరి ఆ ప్రయాగ క్షేత్రంలో కూడా అక్కడ నదీ తీరాన కూడా కొన్ని రోజులు అలాగా కళ్ళు మూసుకుని అలాగా ధ్యాన స్థితిలో ఉండి కళ్ళు తెరిచేటప్పటికి ఒకానొక బ్రాహ్మణుడు వచ్చి కొన్ని పూరీలు ఇవ్వడం, ఆ పూరీలు తిని ఆ మరి ఆ కళ్ళు తెరవగానే మరొక నానాసాహెబ్ అనేటువంటి ఒకానొక తిరుగుబాటుదారుడు తనకు కనిపించి, మహానుభావ నాకు శాంతిని కలిగింపచేయండి నాకు అని అడగగా, నాయన నువ్వు హిమాలయాలకు వెళ్ళు, అక్కడ నువ్వు ధ్యానం చేసుకో ఒక గుహలో అని చక్కగా మార్గదర్శకాన్ని చేసి మరి అక్కడి నుంచి బయలుదేరి మరి నానా సాబ్ ఆయనకి అక్కడ నుంచి ఆ ప్రయాగ క్షేత్రం కూడా
విడిచిపెట్టి కాన్పూర్ వైపు ప్రయాణం చేయడం జరిగిందనమాట. అయితే ఆ కాన్పూర్ వెళ్ళేటువంటి ఆ అరణ్యంలోకి వెళ్తూ ఉన్నప్పుడు 3 రోజులు కుండపోతగా వర్షం చాలా విపరీతంగా మరి కురుస్తూ ఉంటుంది. అయినా సరే ఒక చెట్టు కింద చేరి ఆ త్వరలోనే ఆ చెయ్యి అలా పెట్టుకుని అలాగా జపం చేస్తూ మరి ఉండడం జరుగుతుందనమాట. అప్పుడు ఒక పెద్ద నాగుపాము వచ్చి కాళ్ళకి చుట్టుకుంటే దాన్ని ఆశీర్వదించి ఇక వెళ్ళు అని దాన్ని అక్కడి నుంచి పంపించడం జరుగుతుందనమాట. అక్కడి నుంచి మళ్ళా మరి అక్కడి నుంచి మళ్ళా కాన్పూర్ దగ్గర నది ఒడ్డుకు చేరుకుని ఆహ్, నడిచి నైమిసారణ్యంలోకి వెళుతూ ఉండగా అక్కడ ఒక సాధువు కనిపించినప్పుడు ఆయన నమస్కారం చేస్తే ఆ సాధువు చాలా అసలేమి పట్టించుకోనట్లుగా ఆహ్, అహంభావంతో ఉంటే మరి ఆ యొక్క సాధువుకి ఒక తేలు కుట్టడం, ఆ తేలు కుట్టిన వెంటనే మరి ఆయనలో ఆ సాధువులో ఒక చక్కటి మార్పు కలిగి క్షమించండి మహానుభావ నా యొక్క అజ్ఞానాన్ని తొలగించండి అని అనగా స నాయన ఎప్పుడు కూడా అందరితో పట్ల నీ పట్ల నువ్వంటే నచ్చని వారి పట్ల అందరి పట్ల కూడా నువ్వు చక్కగా ఉండాలి అని హితవు చెప్పి అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుందనమాట. సో, దాని తర్వాత మళ్ళా మిస్రాక్ అనేటటువంటి ప్రదేశం చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ఒక దుని వెలిగించి మంట దగ్గరగా నిలబడి తపస్సు చేసుకుంటూ ఉంటే, ఒకానొక గ్రామవాసి వచ్చి తన బిడ్డ చాలా ఆహ్, అనారోగ్యంతో చివరి రోజుల్లో ఉన్నాడు. ఏ విధంగా ఆయన రక్షించండి అంటే, అక్కడ ఒక చిన్న బాలుడిని రక్షించడం గూడా మరి నీళ్లు చల్లి వెంటనే అతను చక్కగా ఆరోగ్యవంతుడై అవడం గూడా ఒక బ్రాహ్మణుని రక్షించడం జరుగుతుంది. అయితే ఈయన శక్తి తెలుసుకున్నటువంటి ఆ ఊరి ప్రాంతం వాళ్ళందరూ వచ్చి, ఇక్కడ ఒకానొక యువ సన్యాసి మరి ఇలా గాయత్రి మంత్ర జప దీక్ష చేసి ఆ యొక్క శక్తి ద్వారా అందరిని శపిస్తూ ఉంటాడు. మమ్మల్ని రక్షించండి అంటే, మరి ఆ బ్రాహ్మణుడికి కూడా మరి మార్గదర్శనం చేసి తిరిగి అక్కడి నుంచి వస్తూ ఉంటే, మరి ఆ యొక్క ఆకాశవాణి చెప్తుందనమాట. మాలా నది వెంట నడువు అక్కడ అఘోరి మహాత్ముని కలుసుకో. అటుపై రీతా సాహెబ్ వెళ్ళు. రీతా సాహెబ్‌లో నీకు గురునానక్ మహారాజు నీకు దర్శనమిస్తారు అనే ఆకాశవాణి పలుకులు వినిపించిన తరువాత అక్కడి నుంచి అదే విధంగా వెళుతూ ఉన్నప్పుడు మరి ఇలాగా అఘోరి మహాత్ముని కలుసుకోమన్నారు గదా! అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుహ చాలా అనుకూలంగా ఉండడం మూలాన మహానుభావ నేనిక్కడ సాధన చేసుకోవచ్చంటే తప్పకుండా అని అంగీకారంతో 7 సంవత్సరాలు అఘోరి బాబా యొక్క గుహలో 7 సంవత్సరాలు సాధన చేసుకొని, అటు నుంచి మరలా తిరిగి బయలుదేరుతూ ఉంటే, మరి మధ్యలో ఒక నది అడ్డు వస్తుంది. ఆ నదిలో మరి భగవంతుడి మీద భారమేసి వెళ్తూ ఉంటే ఒక మొసలి అడ్డుకుంటుందనమాట. ఆ యొక్క ఓంకార ప్రణవనాదం చేస్తూ ఉన్నారు గదా! ఆ యొక్క గట్టిగా ఒక్కసారి అనేటప్పటికి ఆ మొసలి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, తర్వాత ఆ నది దాటుకుని మరి చక్కగా భక్తి భావంతో ఆ నది దాటుకుని గురునానక్ మహారాజు ఎక్కడైతే తపస్సు చేశారో అక్కడికి చేరుకోవడం. మరి ఆయన తపస్సు చేసినటువంటి ఆ చెట్టు కింద ప్రదక్షిణలు చేసి మరి ఆయన గూడా అక్కడ నుండి అక్కడ ఉండి తదేక దీక్షతో మరి 8 సంవత్సరాలు మరలా ఆ విధంగా తపస్సు చేసుకొని 8 సంవత్సరాలు అయిపోయే ముందు మరి గురునానక్ చక్కగా ప్రత్యక్షమయ్యి అవ్వగానే నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించండి అంటే, నేనెప్పుడో నిన్ను స్వీకరించాను నాయనా. అయినా సరే నువ్వు భౌతికంగా ఉన్నటువంటి ఆహ్, గురువుని ఆశ్రయించాలి అని చెప్పి చెప్పించడం. అలాగే నువ్వు ఇక్కడి నుంచి మధుర వెళ్ళు. అక్కడ కృష్ణుడు నీకు మరి దర్శనమిస్తారు. నువ్వు కృష్ణనామం జపిస్తూ ఉండు అని మరి అక్కడి నుంచి మార్గదర్శనం చేయడం జరుగుతుంది. గురునానక్ గారు ఆయన సాక్షాత్తు కనిపించి మార్గదర్శనం చేయడం. అలాగే అక్కడ గురునానక్ గారు ఎక్కడైతే సాధన చేశారో, ఆ చెట్టు మొత్తంలో కూడా ఒకానొక కొమ్మ తియ్యటి ఫలాలు వచ్చే విధంగా గురునానక్ యొక్క శక్తితో మరి తన భక్తుల కోసం ఆ విధంగా ఆ చెట్టుని ఆ విధంగా ఆ యొక్క శక్తి ధారపోయడం అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఈ విధంగా మరి గురునానక్ వారి యొక్క అనుగ్రహంతో చక్కగా బృందావనం వైపు ప్రయాణం సాగించారు. మరి దాని తరువాత ఈరోజు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి గురునానక్ ఆజ్ఞను అనుసరించి బృందావనానికి తరలిపోతూ ఉన్నారు సన్యాసి. అలాగా బిట్ మీదుగా ప్రయాణించి గంగా నదీ తీరాన నడిచి బరేలీ చేరుకున్నారు. విశ్రాంతి కోసం కచల్ ఘాట్ అనే చోట కొంతసేపు ఆగారు. అలా చాలా రోజుల నుంచి నడిచి రావడం వల్ల ఆయనకు బాగా ఆకలి వేసింది. పరమాత్మ ప్రేరణతో ఏ మహానుభావుడైనా తనకు కాస్త ఆహారం పెట్టకపోతాడా అన్న ఆశతో గంగ ఒడ్డున నిలబడ్డాడు. ఒక గంటలో ఆయన ఆశ ఫలించింది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన ఇంట భిక్ష స్వీకరించమని ఆ సన్యాసికి కోరాడు. భోజనం తన దగ్గరే తీసుకురమ్మని వృద్ధ బ్రాహ్మణుని ఇబ్బంది పెట్టడం సరికాదని తలిచి,
సన్యాసి బ్రాహ్మణుని అనుసరించి అతని ఇంటికి వెళ్లి వాకిట్లో నిలబడ్డాడు. వృద్ధ బ్రాహ్మణుడికి ముసలి తల్లి ఉంది. బ్రాహ్మణుడు అతని తల్లి ఎంతో విధేయతతో అన్నం ముద్దలు చేసి సన్యాసి చేతిలో ఉంచారు. భోజనం పూర్తయి సన్యాసి తిరిగి గంగ ఒడ్డుకు వెళ్ళబోతూ ఉండగా బ్రాహ్మణుడి ముసలి తల్లి నమస్కరించి, మహాత్మా, చూశారుగా, నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను. ఎప్పుడు పంచభూతాల్లో కలిసిపోతానో కాస్త సెలవియ్యండి అని అడిగాడు. అప్పుడు సన్యాసి, అమ్మ, మీ అంత్యకాలము ఆసన్నమైంది. మీరు రేపే దేహ మీ శిథిల దేహాన్ని విడిచిపెడతారు అని చెప్పి గంగ ఒడ్డుకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు బ్రాహ్మణుడు గంగ ఒడ్డుకు వచ్చి సన్యాసితో, మహాత్మా, మీ జోస్యం ఫలించింది. 1 గంట క్రితం మా అమ్మ హఠాత్తుగా ప్రాణం విడిచింది అని చెప్పి వెళ్ళిపోయాడు. సన్యాసి పడమటి దిక్కుగా ప్రయాణం చేసి కొన్ని రోజులు వరాహక్షేత్రం అనే ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. మధురా నగరానికి దారి వెళ్ళేటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన గమ్యస్థానం సమీపిస్తోంది. ఏకధాటిగా నడిచి యమునా తీరం చేరుకున్నారు. నదీ తీరం వెంట నడిచి చివరికి మధురా నగరం చేరుకున్నారు. అక్కడి నుంచి బృందావనం వెళ్లి తన సుదీర్ఘ కడే తపస్సు పరిసమాప్తం చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఆ గురునానక్ గారు కనిపించిన తరువాత ఆయన ఆజ్ఞను అనుసరించి బృందావనానికి తరలిపోతూ మరి గంగా నది తీరాన మరి కచిలఘాట్లో కొంతసేపు మరి అక్కడ ఆగి చక్కగా ధ్యానం చేసుకుంటే మరి ఒకానొక బ్రాహ్మణుడు వచ్చి ఆతిథ్యం అడిగితే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే చక్కగా వాళ్ళ అమ్మగారు అంతా వడ్డించి వెళ్ళిపోతూ ఉండగా, నాయనా, నేను ఇలాగా ముసలిదాన్ని అయిపోయాను, ఎప్పుడు ఈ దేహాన్ని వదిలేస్తానో కొంచెం సెలవివ్వండి అంటే, అమ్మ, నీ టైం దగ్గరికి వచ్చింది, రేపే నువ్వు నీ దేహాన్ని విడవలసి వస్తుందంటే అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే మరుసటి రోజు ఆయన వచ్చి, నాయన, మీరు చెప్పినట్లుగానే మా అమ్మగారు ఈ రోజు దేహం విడిచిపెట్టారు అని చెప్పడం. మరి అక్కడి నుంచి మరలా మధుర నగరానికి మరి వెళ్ళి అక్కడి నుంచి బృందావనం వెళితే ఇంకా ఆయన అనుకున్నటువంటి స్థలానికి చేరుకున్నట్లే. ఇంకా అక్కడికి వెళ్ళారు అంటే గనక ఆయన డార్జిలింగ్ లో ఆయన యొక్క కడే తపస్సుని స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఆయన మరి అలాగా నడుచుకుంటూనే ఎక్కడ కూర్చోకుండా వచ్చారు మరి. సో అక్కడ ఇంకా అది సమాప్తం చేయాలని నిర్ణయించుకున్నారు. బృందావనం వ్రజభూమికి కేంద్రం. గంభీరంగా ప్రవహిస్తున్న కాళీ నది ఒడ్డున నడిచి చివరకు బృందావనం చేరుకున్నారు. భీమా ఘాట్ అనే స్థానాల రేవులో యమునలో స్నానం చేసి 24 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా సాగించిన కడే తపస్సును లాంఛనప్రాయంగా ముగించారు. మొత్తానికి ఆయన అనుకున్నట్టు ఆ రజభూమి అయినటువంటి మరి ఆ బృందావనం చేరుకుని భీమా ఘాట్ అనేటువంటి స్థానాల రేవులో యమునా నదిలో స్నానం చేసి 24 సంవత్సరాలు ఆయన ఒక్క చోట కూడా మరి కూర్చోకుండా నుంచుని తపస్సు చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క తపస్సుని ఇక ముగించారనమాట. ఒక కదంబ వృక్షం కింద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఇంకా 24 సంవత్సరాల తర్వాత దేవుడా, కదంబ వృక్షం కింద పద్మాసనం వేసుకుని ఇంకా అక్కడ కూర్చున్నారనమాట ఆయన. డార్జిలింగ్ సరిహద్దుల్లో ధ్రువుని వలె ఒంటి కాలిపై నిలబడి 3 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కడే తపస్సు ప్రారంభించి పావు శతాబ్దం పాటు రాత్రనక పగలనక పరమాత్మపై లగ్నం చేసి మనస్సుతో చివరి వరకు నిలబడే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఎత్తి ఉంచిన ఎడమ చేతి దించలేదు. ఫలితంగా రక్త ప్రసారం లేక ఎడమ చేయి పూర్తిగా ఎండిపోయిందట. చూడండి, ఆయన మరి 24 సంవత్సరాలు ఆ యొక్క చెయ్యి అలాగ పైకి ఉంచేసరికి దానికి ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేక అది ఆ చెయ్యట ఎండిపోయిందనమాట. మరి ఆ నిటారుగా నిలబడ్డ ఆ చెయ్యి కొయ్యి బారిపోయిందట. ఎండిపోయి కొయ్యి బారిపోయింది. చెయ్యి అటు ఇటు వంచడానికి కూడా రాకుండా అయిపోయింది. ఆ చెయ్యిపై ఆయనకు అసలు పూర్తిగా వశం తప్పిపోయింది. ఎడమ చేతి గోళ్లు బాగా పెరిగి అరచేతిలో నుండి చొచ్చుకుని బయటకు పొడుచుకుని వచ్చాయి. గోళ్లు చేసిన రంధ్రాల ద్వారా చాలా రక్తం కారుతూ వచ్చింది. చేతి నిండా వ్రణాలు పుట్టాయి. గోళ్లు అరచేతిలోని మాంసంలో పాతుకుపోయాయి. గాయాల వల్ల కలిగిన బాధను లెక్క చేయకుండా కొన్ని వేల మైళ్ళు నడిచారు.
కొన్ని వందల పుణ్యస్థలాలు సందర్శించారు. అనేక ఆశ్రమాలలో బస చేశారు. సన్యాసులను, సాధువులను కలుసుకున్నారు. ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ఇన్నేళ్లు ఆయనకు కాపాడింది కృష్ణ పరమాత్మ కారుణ్యమే తప్ప మరొకటి కాదు. ఆ చెయ్యికేమో బ్లడ్ సర్క్యులేషన్ లేక అది పూర్తిగా వశం తప్పిపోయింది. అలాగే ఈ చేతిలోనేమో గోల్డ్ పూర్తిగా అలాగా వంగిపోయి, పొడవైపోయి ఆయనకి ఆయనే గుచ్చుకుని రక్తం గూడా రావడం జరిగిందనమాట. ఆ! కానీ కృష్ణ పరమాత్మ సంపూర్ణ విశ్వాసంతో మెలుగుతూ వచ్చిన విష్ణుదాసు పరమాత్మను స్మరిస్తూ కమండలాన్ని ముందు ఉంచుకుని కదంబ వృక్షం కింద సుఖంగా కూర్చున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ పావన కథ పరమాత్మ బాల్యంలోని సంఘటనలను గుర్తు చేసుకోవడం సముచితం. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాలకు పూర్వము మధురా నగరంలో దేవకీ వసుదేవుల కుమారుడిగా జన్మించారు. దేవకీ సోదరుడు కంసుడు కృష్ణుని చేతిలో ఒక మృత్యువు రాసి ఉందని భయపడ్డాడు. అందుచేత కృష్ణుడు పుట్టగానే అతన్ని హతమార్చాలి అని అనుకున్నాడు. కంసుడు మధురకు రాజు. తన ముద్దుల తనయుడి కంసుడి క్రూరమైన చేతులకు అందకుండా కృష్ణుడు పుట్టగానే అతన్ని రహస్యంగా మధుర నుంచి తీసుకువెళ్లి గోకులంలో ఉన్న నందుడికి అందించాడు వసుదేవుడు. ఫ్రెండ్స్, మరి ఈ కృష్ణుడి యొక్క అంటే కథ మళ్ళా మనకి అందరికీ తెలిసినప్పటికీ కూడా మరి ఈ యొక్క సందర్భంలో ఆయన 24 సంవత్సరాలు ఆ శ్రీకృష్ణ భగవానుడి గురించి మరి ఆ తపస్సు చేశారు కదా! సో, అందుకని ఇక్కడ కృష్ణ భగవానుడి గురించి కూడా మరి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, మనందరికీ తెలుసు కృష్ణ భగవానుడి యొక్క మరి మేనమామ కంసుడికి మరి తన యొక్క మేనల్లుడి చేతిలో ఆహ్, ఆహ్, ఉందని చెప్పి మృత్యువు ఉందని చెప్పేసి మరి చంపడానికి ప్రయత్నిస్తున్నాం. అదంతా మనకు తెలుసు కదా! సో, అలాగే మరి నందుడికి మరి ఆళ్ళ నాన్నగారు రహస్యంగా మధుర నుంచి తీసుకువెళ్ళి గోకులంలో ఉన్నటువంటి నందునికి అందించడం. వసుదేవుని రెండవ భార్య రోహిణి ఆహ్, ఆమె కుమారుడు బలరాముడు కృష్ణుడి కన్నా ముందు పుట్టాడు. అందుచేత అతను కృష్ణుడికి అన్న. యశోద, రోహిణులు కృష్ణుడిని చాలా ముద్దుగా పెంచారు. బలరామకృష్ణులు వారి బాల్యమంతా గోకులంలోనే గడిపారు. బాల్యం నుంచే అసమాన పరాక్రమం చూపుతూ తల్లిదండ్రులను, ఇతర గోకుల వాసులను ఆశ్చర్యచకితులను చేస్తూ వచ్చారు. ఒకరోజు అల్లరి చేస్తున్న బాలకృష్ణుని దండించడానికి యశోద తాడుతో అతడిని ఒక చెట్టుకు కట్టివేసినప్పుడు, ఆ బంధం నుంచి విడిపించుకోవడానికి కృష్ణుడు తాడుని లాగాడు. ఆ చెట్టు పక్కనున్న మరో చెట్టు పెళ్ళున విరిగి నేలకొరిగాయి. పూర్వము నారదుడు ఇద్దరు యక్షులను శపించగా, వాళ్ళు ఆ 2 చెట్లుగా మారడం, నేలకి ఒరిగినటువంటి ఆ 2 చెట్ల నుంచి పరమాత్మ స్పర్శచే శాపవిముక్తులైన ఇద్దరు యక్షులు వారి రూపాలు ధరించి కృష్ణునికి ప్రణామాలు అర్పించి వారి స్వస్థలాలకు చేరుకోవడం జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు నంద యశోదరులు అక్కడ లేరు. పెళపెళమని చెట్లు విరిగిన చప్పుడు విని వాళ్ళు కంగారు పడుతూ బాలకృష్ణుని బంధించిన చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. నిశ్చలంగా నిలబడి ఉన్న కృష్ణుని చూసి ఆ చెట్లు అకస్మాత్తుగా పడిపోయి ఉంటాయని వాళ్ళ కిం వాళ్ళ వాటి కింద పసివాడు నలిగిపోలేదని అదృష్టవశాత్తు తమ చిట్టి తండ్రికి ఏమీ ఆపద కలగలేదని ఆనందించారు. ఇదంతా చూసి నందుడికి చాలా భయం వేసింది. ఏదైనా సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలా నందుడు, అతని మిత్రుడు ఉపానందుడు కుటుంబ సమేతంగా వారి అలమందలతో సహా నందగోకులం విడిచి బృందావనం చేరుకుని అక్కడ స్థిరపడ్డారు. మిగిలిన గోకుల కాపురులందరూ వారిని అనుసరించారు. గోకులంలో కంటే బలరామకృష్ణులు బృందావనంలో సురక్షితంగా ఉంటారు అని అందరూ కూడా భావించారు. సో, ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే గదా! శ్రీకృష్ణుడు ఏ విధంగా నందుల వారికి అప్పగించారు. మరి అప్పగించినప్పుడు మరి యశోదరమ్మ మరి శ్రీకృష్ణుడిని ఒక చెట్టుకి కట్టేస్తే, ఆ చెట్టు ఇంకో చెట్టు అది తగిలి ఆ 2 పడిపోవడం, ఆ 2 ఈయన స్పర్శ తగలగానే వాళ్ళు యక్షుల కింద మారడం, వాళ్ళు వాళ్ళు నమస్కరించి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది అయితే ఎవరు చూడలేదు. కానీ ఆ శబ్దానికి వచ్చి భగవంతుడా ఏమీ జరగలేదు నా బిడ్డకి అని అనుకోవడం గూడా జరుగుతుందనమాట. మొత్తానికి వాళ్ళు అక్కడి నుంచి ఆహ్, సురక్షితంగా ఉండాలని చెప్పేసేసి అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి మరి విడిచి బృందావనం చేరుకోవడం జరిగిందనమాట. గోకులం నుంచి బృందావనం ఆ విధంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కథాభాగం భాగవత పురాణ ఉపానంద నంద సంవాద రూపంలో రసవత్తరంగా వర్ణించబడింది. వారి సంవాద సారాంశం ఇది.
ఉపానందుడు నందుడితో చెప్తాడు, నందబాబా నేను చెప్పేది విను. గొప్ప ఆపద వచ్చి మన వ్రజభూమి నాశనం కాకముందే మనమందరం గోవులను, మిత్రులను, భార్య అందరం కలిసి సురక్ష ప్రాంతానికి చేరుకోవడం మంచిది. బృందావనం అనే ఒక అరణ్యం ఉంది. దాని నిండా మంచి చెట్లు ఉన్నాయి. అక్కడ మన పశువులకు కావలసినంత పచ్చిక బయళ్ళు ఉన్నాయి. మన గోపకులం అలమందలు అన్నీ గూడా అక్కడ చక్కగా ఉంటాయని మరి చెప్పడం జరుగుతుందనమాట. కంసుని దుర్మార్గార దుర్మార్గాలకు మన బలరామకృష్ణులు దూరంగా ఉంటారు. అందుచేత ఆలస్యం చేయకుండా మనమిక బృందావనానికి తరలిపోదామని మరి ఎవరు చెప్తున్నారు? ఉపానందుడు నందుల వారికి సలహా ఇచ్చారనమాట. మరి ఈ విధంగా వాళ్ళందరూ గూడా బృందావనానికి వెళ్ళడం జరుగుతుంది. ఆహ్, అలాగా ఆహ్, కళ్ళకు ఇంపైన పచ్చిక బయళ్ళు, గలగలా పారుతున్నటువంటి యమునా నది, మరి ఆ గోవర్ధనగిరి ఇవన్నీ చూసి బలరామకృష్ణులు ఎంతో ముచ్చట పడతారు. బృందావనం చేరిన నాటికి బాలకృష్ణుని వయస్సు 3, 4 సంవత్సరాలు. కృష్ణుడు తన 12వ సంవత్సరం వరకు కూడా బృందావనంలోనే నివసించడం జరిగింది. చూడండి వాళ్ళు ఆహ్, బృందావనానికి వచ్చేటప్పటికి అక్కడ కేవలము హ్మ్. 3 సంవత్సరాలట. మరి అక్కడ నుంచి మరి ఆహ్ 12వ సంవత్సరం వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారట. బృందావనంలోనే గోపాలకృష్ణుడు గోపబాలులతో ఆడుకునేవారు. గోపికలతో నాట్యమాడేవారు. ఈ నాట్యమే రాసలీల. కృష్ణ పరమాత్మ నందనందుడిగా నాట్యమాడిన, ఆటలాడిన ప్రదేశాలన్నీ కూడా ఆ వ్రజభూమిలో అంతర్భాగాలే. కృష్ణుడు తన 15వ సంవత్సరం బలరాముడితో కలిసి మధురా నగరం వెళ్ళడం జరుగుతుంది. బృందావనం నుంచి మధురా నగరము 15వ సంవత్సరంలో వెళ్ళడం జరిగింది. క్రూరుడైన కంసుడిని సంహరించి, మరి ఉగ్రసేనుడిని రాజ్యాభిషిక్తుని చేయడం, నం నందిగ్రామము, గోవర్ధనగిరి, బృందావనం, మధుర ఇవన్నీ ఒకదానికొకటి 10, 12 మైళ్ళ పరిధిలో ఉంటాయి. కృష్ణుని వంశము వ్రజవంశము. ఆ తెగకు చెందిన వారందరూ ఆయా గ్రామాలలో నివసించారు. అందుచేత మొత్తం ఆ ప్రాంతం అంతటికి కూడా వ్రజభూమి అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఈయన వాళ్ళ వాళ్ళ వంశము వ్రజవంశం గాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉండేవారు కాబట్టి అందువల్ల వ్రజభూమి అనేటువంటి పేరు అందుకని వచ్చిందట. ఓకే ఫ్రెండ్స్. మనం ఫస్ట్ నుంచి ఈ వ్రజభూమి అంటే ఏంటో అనుకున్నాం గదా! సో, ఇలా వచ్చిందనమాట. మొదట సన్యాసికి మాండాలే నగర కారాగారంలో కృష్ణ పరమాత్మ దర్శనిచ్చి, ఈ వ్రజభూమిలో స్థిరపడాలని ఆదేశించారు. ఆ విషయమే శ్రీ గురునానక్ గూడా ధృవపరిచారు. కృష్ణ పరమాత్మ ఆదేశము, గురునానక్ ఆజ్ఞ శిరసా వహించి సన్యాసి ఎన్ని కష్టాలు ఎదురైనా భరించారు. విరామం లేకుండా కొన్ని వేల మైళ్ళు నడిచి చివరకు యమునా తీరాన్ని చేరుకున్నారు. అసలిదంతా ఎలా వచ్చారు అంటే గనక, ఆయన ఆహ్, వస్తూ ఉన్నటువంటి దారిలో ఈయన గూఢాచారి అని చెప్పేసి జైల్లో పెట్టినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కనిపించి, "నువ్వు ఇక్కడికి వెళ్ళాలి" అని చెప్పడం. అలాగే గురునానక్ వారు కూడా ఇక్కడికే వెళ్ళాలి, వ్రజభూమికెళ్ళాలని ఈ విధంగా ఆయన ఇక్కడికి రావడం జరిగిందనమాట. సన్యాసి శ్రావణ మాసంలో ఒక పర్వదినాన ఆ పవిత్ర స్థలాన్ని చేరుకోవడం. కృష్ణ భక్తులు యమునా నదిలో ఘాట్లలో స్నానాలు చేసి, కదంబ వృక్షం కింద ప్రశాంతంగా సుఖాసీనుడై ఉన్న సన్యాసిని చూశారు. తేజస్సుతో నిండినటువంటి ఆయన ముఖం, గంభీరమైన స్వరం వారందరినీ కూడా ఆకర్షించింది. ఆయన ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపడ్డారు. సన్యాసిని సమీపించి నమస్కరించారు. ఆ రోజు శ్రీకృష్ణుని ప్రత్యేకంగా అర్పించే పర్వదినమది. దాన్ని రాసలీలా దినము అని అంటారు. కృష్ణ పరమాత్మ స్వయంగా కొందరు భక్తులకు భోజనం పెడతారని యాత్రికులు సన్యాసికి చెప్పారు. ఆ మాటలు వినేసరికి ఒక పవిత్ర దినాన బృందావనంలో కాలు పెట్టినందుకు సన్యాసి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇంకా ఆయన అక్కడికి మరి గురునానక్ కృష్ణ పరమాత్ముల వారు చెప్పడం వల్ల ఇక్కడికొచ్చారు. అయితే మరి శ్రావణ మాసంలో మరి రాసలీలా దినం ఆ పర్వత దినాన అక్కడున్న వాళ్ళందరికీ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారే స్వయంగా కొంతమందికి భోజనం పెడతారని చెప్పగానే, ఆ పర్వదినాన అక్కడ ఉన్నందుకు ఆయనకి చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఆ మాటలు వినేసరికి ఒక పవిత్ర దినాన బృందావనంలో ఆయన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు.
ఆ కదంబ వృక్షం క్రింద పద్మాసనం వేసుకుని కృష్ణనామాన్ని జపించడం మొదలుపెట్టారు. పరమాత్మ తన అమృత హస్తాలతో భోజనం పెడితేనే ఉపవాసం విరమిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కృష్ణ భగవానుడు స్వహస్తాలతో ఆ రోజున తనకి భోజనం పెడతాడన్న విశ్వాసంతో ధ్యాన నిమగ్నుడై కూర్చున్నారు. ఇక ఎప్పుడైతే అక్కడున్న వాళ్ళందరూ ఇలాగ చెప్పారో, అయితే నేను కృష్ణ పరమాత్మలు వచ్చి పెట్టేదాకా నేను ఏమి తినను అని చెప్పేసి చక్కగా కృష్ణనామం జపించుకుంటూ కూర్చున్నారనమాట. ఇక సాయంకాలం అయింది. "మహాత్మా లే! నీ కోసము నేను భోజనం తెచ్చాను" అన్న మాటలు విని కళ్ళు తెరిచారు. ఎదుట ఒక వృద్ధ ఛాందస బ్రాహ్మణుడు నిలబడి ఉన్నాడు. ఎడమ చేతి చంక కింద కర్రను ఆనించి ఒక చేతిలో పళ్ళెము, రెండవ చేతిలో మంచినీళ్లు చెంబు పట్టుకుని నిలబడి ఉన్న ఆ బ్రాహ్మణుడిని చూశాడు సన్యాసి. బ్రాహ్మణుడు సన్యాసికి పళ్ళాన్ని అందించబోయాడు. సన్యాసి పళ్ళెం అందుకోకపోవడం గమనించి ఒక నవ్వు నవ్వి, "ఓహో! కృష్ణుడే స్వయంగా వచ్చి మీకు భోజనం పెడితే కానీ మీరు భోజనం చేయనని తీర్మానించుకున్నారు కదూ! నాకు తెలుసు. మీకు చాలా ఆకలిగా ఉంది. మీ మొండి పట్టుదల విడిచిపెట్టి నేను తెచ్చిన ఈ మెత్తని పూరీలు తీసుకోండి. ఈ చెంబులో మంచినీళ్లు తాగండి. మీ ఆకలి దప్పులు తీర్చుకోండి" అని అన్నాడు ఆ ఛాందసపు బ్రాహ్మణుడు. అయినా సన్యాసి ఏమాత్రం పళ్ళాన్ని పట్టుకోలేదు. అప్పుడు బ్రాహ్మణుడు, "చూడండి, నా మాట వినకుండా మూతి ముడుచుకుని కూర్చుంటే ఈ దుడ్డు కర్రతో ఒకటి నేను వేస్తాను" అని కర్ర పైకెత్తి హెచ్చరించాడు. బ్రాహ్మణుడి వింత ప్రవర్తన సన్యాసి నివ్వెరపోయాడు. కొత్త వ్యక్తి శక్తి ముందు సన్యాసి ఓడిపోయాడు. పళ్ళెం నీళ్ల చెంబు అందుకుని నింపాదిగా పూరీలు తీసుకుని మధ్య మధ్య మంచినీళ్లు తాగుతూ ఉండగా కొన్ని కోతులు అక్కడికి చేరి సన్యాసి చేతిలో నుంచి పూరీలు లాక్కోవడానికి ప్రయత్నించాయి. అప్పుడు పక్కనే నిలబడి ఉన్న ఆ ఛాందసపు బ్రాహ్మణుడు కోతులతో, "ఇదిగో కోతుల్లారా! ఇక్కడ ఒక మహాత్ముడు భోజనం చేస్తున్నాడు. మీరు అతని భోజనానికి అడ్డు పడకూడదు" అని కోతులను కర్రతో బెదిరించాడు. కోతులు దూరంగా పారిపోయి చెట్టు కొమ్మలెక్కి ఎక్కి కూర్చున్నాయి. సన్యాసి భోజనం పూర్తి చేసి మంచినీళ్లు తాగి, "మహాత్మా, మీరు చతుర్వేద బ్రాహ్మణుని వలె ఉన్నారు. మీరు తెచ్చిన పూరీలు తిన్నాను. నా ఆకలి తీరింది. మీకు ధన్యవాదాలు" అని బ్రాహ్మణుడితో చెప్పాడు. బ్రాహ్మణుడు జవాబు చెప్పకుండా చెంబు పళ్ళెం పట్టుకుని 2 గజాలు ముందుకు నడిచి వెళ్లి మాయమైపోయాడు. సన్యాసి ఆయన అడుగులు గమనిస్తూనే ఉన్నాడు. బ్రాహ్మణుడు హఠాత్తుగా అంతర్ధానమయ్యేసరికి ఆశ్చర్యపోయాడు. చుట్టుపక్కలంతా బ్రాహ్మణుడి కోసం గాలించాడు. కానీ బ్రాహ్మణుడి జాడ కనిపించలేదు. శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణుని వేషంలో వచ్చి ఉంటాడని అభిప్రాయపడ్డారు. మరికొద్దిసేపు వృద్ధ బ్రాహ్మణునితో సంభాషించి ఉండవలసిందని చింతించాడు. అయ్యో! ఈ మళ్ళీ ఆ బ్రాహ్మణుని కోసం వెతికితే ఎక్కడా కనిపించలేదు. అయ్యో! శ్రీకృష్ణ పరమాత్ములే వచ్చుంటారు. నేను ఇంకొంచెం సేపు ఆయనతో మాట్లాడి ఉంటే ఎంత బావుండేదో అని అనుకున్నానన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ వేషం మరికొద్ది సేపు వృద్ధ బ్రాహ్మణునితో సంభాషించి ఉంటే బావుండేదని అనుకున్నాడు. ఆ విషయం తనకు ముందుగా స్ఫురించినందుకు విచారించాడు. ఈ విధంగా ఆలోచిస్తూ చెట్టు మొదలు శరీరాన్ని ఆనించి నిద్రపోయాడు. ఆయనకు ఒక కల వచ్చింది. కలలో చేతిలో వేణువు, శిరస్సున దగదగా మెరిసే రత్న కిరీటము ధరించి కృష్ణ పరమాత్మ కనిపించి, "ఎందుకు అలా దీనంగా ఉన్నావు? నేను కృష్ణుణ్ణి. నేను నీకు భోజనం పెట్టాలని కోరుకున్నావు గదా! అందుకనే బ్రాహ్మణ వేషంలో నీ ముందుకు వచ్చి నీ కోరిక నెరవేర్చాను. ముందు నీకు మాండాలలో దర్శనమిచ్చాను. ఇక వ్రజభూమి దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఇక ఇక్కడే ఉండు. నేను నీకు ఆ జైల్‌లో ఉన్నప్పుడు నేను చెప్పాను గదా! సో, నువ్వింక ఇక్కడే ఉండు. నువ్వు నేను పెట్టాలని అనుకున్నావు కాబట్టి నేనే వచ్చి నీకు అన్నం గూడా పెట్టాను. అన్నీ నీకు పెట్టాను" అని చెప్పగా మరి సన్యాసికి ఆహ్, మెలకువ వచ్చి వెంటనే ఆయన సందేహం ఇక తీరిపోయిందనమాట. కృష్ణ పరమాత్మ స్వయంగా భోజనం పెట్టినందుకు తన ప్రతిన ఫ తన యొక్క ఆహ్, తన కోరిక ఫలించినందుకు సన్యాసి మనసు కుదుటపడింది. పరమాత్మను ధ్యానిస్తూ, పరమాత్మ తనపై చూపుతున్న అపారమైనటువంటి ఆ కృపకు ఆనందిస్తూ, భగవంతుడే పదే పదే ప్రణామాలు అర్పిస్తూ 8 రోజులు మరి కదంబ వృక్షం కింద చక్కగా కాలం గడిపారు. మరి హ్మ్. ఆ సమయంలో అనేక మంది యాత్రికులు వచ్చి సన్యాసిని దర్శిస్తూ ఉండేవారు. యాత్రికుల్లో ఎవరో ఒక ధర్మాత్ముడు వచ్చి సన్యాసికి భోజనం పెడుతూ ఉండేవారు. ముందు సాగించిన అసాధారణ పాదయాత్ర వల్ల కలిగిన అలసట తీరింది. నీరసం గూడా తగ్గింది. ఇంకా నెమ్మదిగా శరీరం గూడా బలం పుంజుకుంది. ఆ 8 రోజుల కాలంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. ఒకరోజు సాయంత్రము సమయంలో సన్యాసి ఆహ్, బంకీ విహార్ అనే కృష్ణాలయంలోకి వెళ్ళడం జరిగింది.
ఆలయ అర్చక స్వామి యథాప్రకారము సాయంకాలం పూజ చేసి స్వామి పౌళింపు సేవకు వెండితో చేసిన బాలకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి నెమ్మదిగా ఊయల ఊపుతూ ఉన్నాడు. లాలిపాటలు పాడుతూ కొందరు భక్తులు చక్కగా ఊయలను ఊపుతూ ఉన్నారు. అది గమనిస్తూ నిలబడ్డాడు సన్యాసి. అకస్మాత్తుగా విగ్రహం కాక చిన్ని కృష్ణుడే ఊయల్లో ఊగుతున్నట్లు ఆయనకు కనిపించింది. చిన్ని కృష్ణుడు బుజ్జాయి వలె ఊయలలో ఆడుకుంటున్నాడు. ముద్దుగా "అరే యశోద" ముద్దుబిడ్డ ముద్దులొలికే ఆ ముఖము నుంచి చిరుగజ్జల సవ్వడితో నవ్వుల పువ్వుల జలజలలు రాలుతూ ఉన్నాయి. మిగిలిన యాత్రికులందరికీ బాలకృష్ణుని వెండి విగ్రహమే కనిపిస్తుంది. కానీ సన్యాసికి మాత్రము కాళ్ళు, చేతులు కదిలిస్తూ ఆడుకుంటున్నటువంటి చిన్నారి కృష్ణుడు కనిపిస్తున్నాడు. 5000 సంవత్సరాల క్రితం ఆహ్, గ్రామంలో యశోద ఒడిలో ఆటలాడిన కన్నయ్య కమనీయ రూపమది. సన్యాసి ఆహా! ఎంత భాగ్యము ఆహ్, లభించిన సాటిలేని అపురూపమైనటువంటి దృశ్యం అన్నమాట. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి సన్యాసి పరవశుడైపోయాడు. కొద్దిసేపు ఉండి ఆ దృశ్యం అదృశ్యమైపోయింది. తనకు కలిగిన అసాధారణ అనుభూతికి తనపై కృష్ణ పరమాత్మ చూపుతున్న ఆ యొక్క ప్రేమే కారణమని సన్యాసి ఎంతో సంతోషించాడు. ఇలాగా ఆయన చక్కగా అక్కడ ఉంటూ ఉంటే అక్కడ కృష్ణాలయంలో కృష్ణుడిని ఉయ్యల్లో ఊపుతూ ఉంటే అందరికి కృష్ణుడి బొమ్మ కనిపిస్తుంది. కానీ ఈయనకి మాత్రం ఆ చిన్ని బుజ్జి కృష్ణయ్య చక్కగా ఆడుకోవడం అయన్నీ గూడా ఈయనకి కనిపిస్తే అవన్నీ చూసి మురిసిపోయారనమాట ఆయన. చాలా సంవత్సరాల తర్వాత ఆ సంఘటన శిష్యులకు తెలియజేస్తున్నప్పుడు సన్యాసి యుగంలో ఆనంద ఉత్సవాలు వెల్లివిరిసాయి. కేవలము అనుభవం ద్వారానే తెలుసుకోగలిగే ఆ అనుభూతి వర్ణనలకు అందరానిదని సన్యాసి చెప్పారు. చిన్ని కృష్ణుడు ఊయల ఊగడం చూస్తూ ఉంటే తనలో ఆశ్చర్యము, ప్రేమానురాగాలు పెల్లుబికాయని, కృష్ణుని వల్ల కలువరేకులని కలువరేకులని, కనుబొమ్మలు మంత్రముగ్ధులను చేస్తున్నాయని, చిన్నారి కన్నయ్య ముద్దులలికే ముఖం చుట్టూ ఆ ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉందని, ఆ దివ్య అనుభవం 10 నిమిషాల తర్వాత మాయమైందని, అప్పుడు తన కుడి చేతిని ఎత్తి ఎడమ చేతికి జోడించి గోపాలుని జ్యోతులు అర్పించానని, 10 నిమిషాల తర్వాత ఊయలలో యథాప్రకారము బాలకృష్ణుని వెండి ప్రతిమ కనిపించిందని శిష్యులకి చెప్పడం జరిగిందనమాట. సో, ఇదంతా గూడా తర్వాత ఇలాగ నాకు చిన్న కృష్ణులు ఈ విధంగా కనిపించారు అని శిష్యులకి చెప్పడం జరిగిందనమాట. తరువాత సన్యాసి నది ఒడ్డున ఒక్క నిమిషం ఫ్రెండ్స్. హ్మ్. సన్యాసి నది ఒడ్డున తాను ఉంటున్న చోటుకు చేరుకోవడం జరిగింది. వారం 10 రోజులు నదీ తీరాన గడిపి అక్కడి నుంచి బయలుదేరి మధురకు వెళ్లి యమునా నది ఒడ్డున గౌ ఘాట్ అనే చోటుకు చేరుకోవడం జరిగింది. ఒక దుని వెలిగించి చలిమంట వేసుకున్నారు. భగవంతుని ధ్యానిస్తూ ఏకాంతంగా కూర్చుని ఉండగా సన్యాసికి ఒక దృశ్యం కనిపించింది. 10 ఆవులు ఎదురుగా తన వైపే నడిచి వస్తున్నాయి. ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రంగు కలిగి ఉంది. ఆవులు చాలా అందంగా ఉన్నాయి. వాటి వెనుక ఒక పశువుల కాపరి నడుస్తూ ఉన్నాడు. అతడు ఒక ధోవతి కట్టుకున్నాడు. ఎడమ భుజంపై మడతబెట్టిన నల్లటి కంబళి వేలాడుతుంది. చేతిలో పిల్లన గ్రోవి, శిరస్సున నెమలి పింఛం గల కిరీటం ధరించి మంచి టీవీగా చురుకుగా నడిచి వెళుతూ వస్తున్నాడు. అతనికి సుమారు 20 సంవత్సరాలు ఉంటాయి. పశువులను తోలుకుంటూ సన్యాసి దగ్గరగా వచ్చి సన్యాసిని తెరపారా చూశాడు. సన్యాసి బాలుడిని పలకరించడానికి ప్రయత్నించాడు. కానీ నోట మాట రాలేదు. లేచి నిలబడి బాలుడిని అనుసరించి నడవడానికి ప్రయత్నించాడు. కానీ కూర్చున్న చోటు నుంచి లేవలేకపోయాడు. పశువుల కాపరి సన్యాసిని చూస్తూ పశువులను తోలుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతడు నడిచి వెళుతూ ఉంటే అతడి నుంచి ఆవుల నుంచి ఒక చక్కటి దివ్యమైనటువంటి పరిమళము అంతటా వ్యాపిస్తూ ఉంది. ఇదంతా ఆ సూత్రధారి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆడిన నాటకమని, గోవులను కాసేవాడని రూపంలో గోపాలుడుగా దర్శనమిచ్చాడని అని తనపై చూపుతున్నటువంటి అనురాగానికి ఆనందిస్తూ ఉండగా, ఆ వింత దృశ్యం అకస్మాత్తుగా మాయమైపోయింది. చుట్టుపక్కల ఉన్న చెట్లు తప్ప సన్యాసికి ఇక మరేమీ కనిపించలేదు. తనపై కరుణ చూపిన నల్లనయ్యను తలుచుకుంటూ తనకు కనిపించిన అద్భుతమైన దృశ్యాన్ని చక్కగా తలుచుకుంటూ పరమాత్మను ధ్యానిస్తూ ఆ రాత్రంతా గూడా చక్కగా గడిపేశాడు సన్యాసి. మరుసటి రోజు పొద్దు పొడవగానే సన్యాసి నదీ తీరానికి దూరంగా ఉన్న పాసాయ అనే గ్రామానికి వెళ్ళాడు. పాస పాసయ్య ఒక ఎత్తైన స్థలంలో ఉంది.
సన్యాసి గ్రామ పొలిమేరకు చేరేసరికి మిట్ట మధ్యాహ్నమయింది. ఆయనకి రాహు ఆయనకి దాహం వేసింది. కానీ దప్పిక తీర్చుకోవడానికి ఎక్కడా దగ్గరలో మంచినీటి బావి కనిపించలేదు. ఒక చెట్టు మొదల్లో సాగిలపడి సేద తీర్చుకుంటూ ఉన్నారు. ఇంతలో కొందరు బాటసారులు గంభీరమైన ఆకాశం, తలపై జటాజూటము, పొడవైన పెద్ద గడ్డము గల సన్యాసిని చూసి ఆయన చుట్టూ గుమిగూడారు. ఎక్కడైనా దగ్గరలో కాస్త నీళ్లు దొరుకుతాయేమో అని బాటసారులను అడిగారు. వాళ్ళు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పారు. మహాత్మా, ఇక్కడికి దగ్గరలో ఒక పవిత్ర కదంబ వృక్షం ఉంది. మీరు వెళ్లి దాన్ని దర్శించండి. పూర్వము రాధామాధవులు ఆ వృక్ష ఛాయలో ఆటలు ఆడుకున్నారని, రాధకు దాహం వేసి కాస్త మంచినీళ్లు తెచ్చమని కృష్ణుడిని కోరిందని, అప్పుడు కృష్ణుడు ఆ చెట్టు ఆకుని దొప్పగా చేసి చెట్టుకు ఉన్న ఒక రంధ్రం దగ్గర దొప్పను ఉంచగా, ఆ రంధ్రం గుండా యమునా నది జలాలు పారి దొప్ప నిండాయని, దొప్పలోని నీళ్లు తాగి రాధ దప్పిక తీర్చుకుందని పెద్దలు చెప్తూ ఉంటారు అని ఆ యొక్క కదంబ వృక్షం యొక్క కథ ఆ యొక్క బాటసారులు చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు అప్పుడప్పుడు అశ్వత్థామ ఆ చెట్టు దగ్గరికి వచ్చి పోతూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్లి ఆ వృక్షాన్ని తప్పక దర్శించండి. బాటసారుల కథనంలో వాస్తవాన్ని తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ సన్యాసి ఆ చెట్టును గురించి మరికొన్ని వివరాలు అడిగి, ఆ చెట్టుని ఎలా గుర్తుపట్టాలో, అది సరిగ్గా ఎక్కడుందో చెప్పమని అడిగి పూర్తిగా వివరాలన్నీ గూడా తెలుసుకున్నారు. వాళ్ళు వాళ్ళు చెప్పిన ఆనవాళ్ళనన్నింటినీ గూడా గుర్తుపెట్టుకుని, కమండలం చేత పట్టుకుని, నడిచి వెళ్లి అవలీలగా చెట్టుని ఈజీగా గుర్తుపెట్టేశారు. చెట్టు చాలా పొడవుగా ఉంది. కానీ కొమ్మలు విశాలంగా విస్తరించి ఉన్నాయి. చెట్టు కింద నిలబడగానే సన్యాసికి దాహం ఇదివరకంటే ఇంకా ఎక్కువైపోయింది. కృష్ణ పరమాత్మ అమృత హస్తాల ద్వారానే మంచినీళ్ళు తాగాలని మళ్ళా కోరిక కలిగింది. ఇక బాటసారులు చెప్పారు కదా! రాధమ్మకి శ్రీకృష్ణుల వారు ఇచ్చారని, ఇక ఈయన గూడా నాకు కృష్ణ పరమాత్మే ఇవ్వాలని కోరిక వచ్చేసిందనమాట. కృష్ణ పరమాత్మ పరమాత్మ తప్పక అనుగ్రహిస్తారు అని దృఢ విశ్వాసంతో చెట్టు నీడన కూర్చున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ వేడిగాలులు అధికమవుతున్నాయి. నాలిక పిడిచగట్టుకుపోతుంది. అయినా నిగ్రహించుకుని అలాగే వెయిట్ చేస్తున్నారు. కొంతసేపటికి ఒక కుర్రవాడు వచ్చి సన్యాసికి దగ్గరగా నిలబడ్డాడు. కుర్రవాడి చేతిలో కర్ర, ఎడమ భుజంపై కంబళి ఉన్నాయి. కుర్రవాడు నవ్వుతూ సన్యాసిని పలకరించి, "ఏ మహాత్మా, కృష్ణుడే స్వయంగా వచ్చి మీకు నీళ్లు ఇచ్చే వరకు మీ దాహం తీర్చుకోనని భీష్మించుకుని కూర్చున్నావు కదా! నాతో రా, నీకు మంచినీళ్ళు ఇస్తాను" అని చెప్పి సన్యాసిని చెట్టు కాండం దగ్గరకు నిలబెట్టాడు. చెట్టు నుంచి ఒక వెడల్పైన ఆకును తీసుకొని దొప్పగా చేశాడు. ఆ చె ఆ దొప్పను చెట్టు కాండానికి ఉన్న ఒక రంధ్రం దగ్గర ఉంచాడు. చెట్టు రంధ్రం నుంచి ఆశ్చర్యం గొలుపుతూ జలజల నీరు కారి దొప్ప నిండింది. పిల్లవాడు నీళ్లతో నిండిన దొప్పను సన్యాసికి అందించి, "మహాత్మా, మీ కోరిక నెరవేరిందా? హ! మంచినీళ్ళు తీసుకో" అని అన్నాడు. సన్యాసి దొప్పలో ఉన్న నీరు త్రాగి దప్పిక తీర్చుకున్నాడు. నీళ్ళు "నీకు అశ్వత్థామని చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఉంది కదూ! నేను వెళ్లి ఆయన్ని పంపుతానులే. ఆ! అంతవరకు నువ్వు ఈ చెట్టు కిందే వేచి ఉండు" అని చెప్పి పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత ప్రేమ చూడండి శ్రీకృష్ణ భగవానుల వారికి. ఆయన ఏది అనుకుంటే అది చేసేస్తున్నారు. ఆయన రాధ రాధకి ఇలాగ శ్రీకృష్ణుల వారు ఈ విధంగా వాటర్ ఇచ్చారంటే, నాకు కూడా అలాగే కావాలనంటే అలాగే వచ్చి ఇచ్చేసారు. అంతేకాదు, "నువ్వు అశ్వత్థామని చూడాలనుకుంటున్నావు కదా! నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను. నువ్వు అప్పటి వరకు అక్కడే చక్కగా వెయిట్ చెయ్యి" అని చక్కగా చెప్పి వెళ్లారు. ఎంత నిజంగా ఆహ్, మహానుభావులు నిజంగా ఎంతటి మరి అంత సాధన చేశారు. అంత సాధన చేసినప్పుడు ఎవరైనా సరే మరి ఎంత ప్రేమగా చూసుకోవాల్సిందే అలాంటి వారిని కదా! శ్రీకృష్ణుని హ్మ్. శ్రీకృష్ణుని మాయాశక్తి వల్ల ఆ బాలుడు కృష్ణుడే అన్న వాస్తవాన్ని గుర్తించలేకపోయాడు సన్యాసి. ఇంతలో చీకటి పడింది. సన్యాసికి కునుకు వచ్చింది. చెట్టువార మేనువాల్చి నిద్రపోయాడు. నిద్రలో కల వచ్చింది. కలలో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి బాలుని రూపంలో దర్శనమిచ్చి సన్యాసి దప్పిక తెచ్చి ఆయన కోరిక నెరవేర్చింది మరి నేనే అని మళ్ళా శ్రీకృష్ణుల భగవానుల వారు చెప్పారన్నమాట. మరి అలాగా ఇంకా ప్రేమ పెరిగిపోయి ఇంకా శ్రీకృష్ణ, శ్రీకృష్ణ అని మళ్ళా ధ్యానం చేస్తా కూర్చుండిపోయారు. మరి అశ్వత్థామని పంపుతామని కృష్ణ పరమాత్మే అన్నారు గదా! తప్పకుండా నిరీక్షిస్తూ అలాగా కదంబ వృక్షం కింద పక్కనున్న వేప చెట్టు కిందన ధ్యానం చేసుకుంటూ 1, 2 రోజులు అక్కడే గడిపారు సన్యాసి. ఆ మరుసటి రోజు రాత్రి తెల్లటి వెన్నెల కాస్తోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. చంద్రుని మరి చక్కగా అంతలో హఠాత్తుగా ఒక మనిషి అడుగుల చప్పుడు వినిపించింది. ముఖం పైకెత్తి చూశాడు.
మంచి పొడవుగా ఉన్న మహానుభావుడు టీవీగా నడిచి వెళ్తున్నాడు. 1, 2 నిమిషాల్లో ఆయన ముని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆయన ఆకారము వెన్నెల్లో సన్యాసికి కనిపిస్తుంది. ఆయన మోకాల వరకు దోపతి కట్టుకున్నాడు. తలపై పాగ పెట్టుకున్నాడు. ఒక పొడవైన కోటు కూడా తొడుక్కున్నాడు. కోటుకి గుండీలు లేవు. తాళ్ళు బిగించి ఉన్నాయి. ఆయనకి గడ్డము, మీసము, ఆయన ఎత్తు సుమారు 6 అడుగుల 6 అంగుళాలుంది. కండలు తేలిన శరీరము, దృఢమైనటువంటి పిక్కలు మరి కలిగి ఉన్నాయి. ఆ వ్యక్తి కుడి చేత్తో పొడవైన దుడ్డు కర్ర పట్టుకున్నాడు. సన్యాసి లేచి నిలబడ్డాడు. ఆయన అశ్వత్థామ తప్ప మరొకరు కాదని ఇక ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఆయన మాట్లాడకుండా దుడ్డు కర్ర ఆహ్, గడ్డానికి ఆనించి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. సన్యాసి ముందుగా సంభాషణ మొదలుపెట్టాడు. "మహారాజా! తమరు అశ్వత్థామే కదా?" "అవును. నేను అశ్వత్థామనే. 2 రోజుల క్రితము నిన్ను కలుసుకున్న పిల్లవాడు నీ గురించి నాకు చెప్పాడులే. ఇక్కడికి వచ్చి నీకు దర్శనం ఇమ్మని చెప్పాడు. అందుకే నేనిక్కడికి వచ్చాను. తపస్వీజీ, నీ సుదీర్ఘ తపశ్చర్య సమాప్తమయింది. ఇక ఇక నుంచి నువ్వు ఎక్కడికి తిరగనక్కర్లేదు. ఆ! కాస్త మర్దన చేస్తే ఎండిపోయి కొయ్యబారిన నీ ఎడమ చెయ్యి మళ్ళా నీ ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు నువ్వు ఆ చేతితో నువ్వన్ని పనులు చేసుకోవచ్చు. ఆ! నువ్వు అరణ్యానికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకో అని అది గూడా వ్రజభూమిలో ఉన్నటువంటి ఒకానొక అంతర్భాగమే అని చెప్పాడు. చక్కగా వచ్చి నీకు ఒక పిల్లవాడు చెప్పాడు గదా! అశ్వత్థామ అని పంపిస్తానని. నాకు ఆ పిల్లవాడు చెప్తేనే ఇక్కడికొచ్చాను. అంతేకాదు నీ చెయ్యి అలా అయిపోయింది గదా! కొంచెం మర్దన చేస్తే గనక పూర్తిగా వచ్చేస్తుంది. నువ్వు చక్కగా దాన్ని ఇంక పూర్తిగా చక్కగా నువ్వింక అరణ్యానికెళ్ళి అక్కడ స్థిరపడు అని చెప్పడం జరిగింది. నేను ప్రతి పున్నమి రాత్రి హిమాలయాల నుంచి ఇక్కడికి వచ్చి, ఈ కదంబ వృక్షం కింద కొద్దిసేపు ఉంటాను. కావాలంటే నువ్వు నన్ను ఇక్కడ తిరిగి కలుసుకోవచ్చు అని చెప్పాడు అశ్వత్థామ. ఇంకా ఏమని చెప్పాడు? ప్రతి పౌర్ణమికి కూడా నేనిక్కడికి వచ్చి కొంతసేపు ఉంటాను. నువ్వు కావాలంటే నన్ను కలుసుకోవచ్చు కూడా అని చెప్పడం జరిగిందనమాట. అశ్వత్థామ మాటలకు సన్యాసి సంతోషించి, మహారాజ్, నేను కృష్ణ పరమాత్మను స్వప్నంలో దర్శిస్తున్నాను. వేరే రూపంలో కూడా చూస్తున్నాను. కానీ 4 చేతులు గల నారాయణ రూపంలో పరమాత్మను దర్శించే భాగ్యానికి నోచుకోలేదు. ఆ రూపంలో నాకు పరమాత్మ దర్శనమిచ్చేటట్లు దయచేసి చూడరా అని అశ్వత్థామను వేడుకున్నాడు. సరే, ప్రయత్నిస్తాను అని పలికి అశ్వత్థామ తూర్పు దిశగా వెళ్ళిపోయారు. సుప్రసిద్ధ మహాభారత సేనాధిపతి అశ్వత్థామ దర్శనమైనందుకు మరి తపస్వీజీ ఎంతో ఇచ్చారు. ఇంకా ఏమని చెప్పారు? నాకు అనేక రూపాల్లో కనిపిస్తున్నారు కానీ, నాకు నారాయణులాగా 4 చేతులతో నాకు దర్శనం అవ్వలేదు అని చెప్పడం జరిగింది. ఈ మహాభారత యుద్ధము 5000 సంవత్సరాలకు పూర్వము ప్రస్తుత ఢిల్లీకి దగ్గరలో ఉన్న యుద్ధ భూమిలో కౌరవులకు, పాండవులకు మధ్య జరిగింది. కృష్ణ పరమాత్మ రక్షణలో ఉన్న పాండవుల చేతిలో పరాజయం పొందిన కౌరవులకు సేనాధిపతిగా ఉన్నాడు అశ్వత్థామ. ఆయన తండ్రి ద్రోణాచార్యుడు. సకల శాస్త్ర పారంగతుడే కాక సుప్రసిద్ధ యోధుడు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు మొదలైన మహాశూరులు పాండవులతో యుద్ధం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షం వలన చివరకు పాండవులు గెలుపొందారు. యుద్ధంలో ద్రోణాచార్యుడు మృతి చెందాడు. యుద్ధము సమాప్తమయ్యాక అశ్వత్థామ హిమాలయాలకు వెళ్ళిపోయి నాటి నుంచి నేటి వరకు కూడా మరి అశ్వత్థామ తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. అన్ని సంవత్సరాలు ఆయన సజీవంగా ఉండడానికి కారణం మహాశక్తి సంపన్నుడైన ద్రోణాచార్యుడు అశ్వత్థామకు అనంతకాలం జీవించి ఉండమని వరమివ్వడం. అందుచేత ఆంజనేయ స్వామి వలె అశ్వత్థామ కూడా చిరంజీవులలో ఒకరు. అశ్వత్థామ సకల శాస్త్రాలు పూర్తిగా తెలిసినవారు, అవపోసన పట్టినవారు, మహాయోధుడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత సారాంశాన్ని ఎరిగిన భీష్మ, ద్రోణ, ధర్మరాజు మొదలైన వారు గతించగా మిగిలిన ఉన్నవారు కేవలం అశ్వత్థామ ఒక్కరే. తరువాత తపస్వీజీ అశ్వత్థామను అనేకసార్లు కదంబ వృక్షం క్రింద గాని, హిమాలయాల్లో గాని కలుసుకుంటూనే ఉండేవారు. మహాభారత కథ జరిగినట్లుగా అశ్వత్థామ స్వయంగా చెప్పగా విన్నాడు. తపస్వీజీ సుదీర్ఘ జీవయాత్రలో అశ్వత్థామను దర్శించడం ఒక ప్రధాన ఘట్టం. ఇటువంటి సన్నివేశాన్ని కల్పించినందుకు శ్రీకృష్ణ పరమాత్మలకు కృతజ్ఞతలు అర్పిస్తూ, నిరంతరం పరమాత్మను స్మరిస్తూ, తాను పడవాలని చెప్పినటువంటి ఆ కోడ్మాను అరణ్యం వైపు ప్రయాణం సాగించారు తపస్వీజీ. సో, ఈ విధంగా మరి అశ్వత్థామని కలుసుకోవడం చక్కగా ఆయన చెప్పారు.
నేనెప్పుడు గూడా హిమాలయాల నుంచి ప్రతి పౌర్ణమికి ఇక్కడికొస్తాను. ఈ కదంబ వృక్షం కింద నేను ఇక్కడికొస్తాను. ఎప్పుడన్నా కావాలంటే నన్నిక్కడికి వచ్చి పౌర్ణమి రోజుల్లో నన్ను కలవచ్చని చెప్తే, అలాగే ఈయన ఎప్పుడు ఇంకా అలాంటి మహానుభావులు వస్తారంటే ఎవరు విడిచిపెడతారు? ఆయన వెళ్ళడం, ఆయన ద్వారా మరి మొత్తం అంతా గూడా అసలు ఏం జరిగింది? ఏంటి? అదంతా గూడా ఆ భగవద్గీత అంతా సారాంశాన్నంతటా ఆయన నోటి ద్వారా వినడం కూడా మరి జరిగి ఆయన చెప్పినట్లుగానే మరి ఆహ్, ఆయన ఆయన చెప్పారు కదా! ఎవరు చెప్పారు? అశ్వత్థామ ఎక్కడ చెప్పారు? కోడ్బాను అనేటువంటి అరణ్యంలో స్థిరపడమని చెప్పారు గదా! సో, ఇంక అక్కడికని బయలుదేరారనమాట. ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి మరి ఆహ్, అన్ని సంవత్సరాలు 24 సంవత్సరాలు మరి ఆహ్, డార్జిలింగ్ నుంచి ఈ మధురకి రావడం కోసం అని చెప్పేసి ఆయన కడే తపస్సు చేశారు. అంటే ఆ చెయ్యి ఇలాగే పెట్టుకుని మరి చెయ్యి అలా పెట్టుకుని ఎక్కడా గూడా పడుకోకుండా 24 సంవత్సరాలు అంతటి కఠినమైనటువంటి దీక్ష చేసిన తరువాత మరి చివరికి వచ్చిన తర్వాత అక్కడ మధురలో అందరూ గూడా ఇలాగా ఒకానొక రాచలీల పర్వదినాన శ్రీకృష్ణుల వారే భోజనం పెడతారంటే, నాకు కూడా భోజనం పెడితేనే ఆయన పెడితేనే నేను ఉపవాసం ముగిస్తానని చెప్పి కూర్చోవడం. మరి శ్రీకృష్ణ భగవానుల వారే వచ్చి రావడం. అలాగే మరి అక్కడ చక్కగా ఆ శ్రీకృష్ణుని దేవాలయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆ విధంగా దర్శనమివ్వడం. అలాగే అక్కడున్నప్పుడు ఒక గోవుల కాపరి కింద ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు ఎలా ఉండేవారో అలాగే దర్శనమివ్వడం. అలాగా రాధాకృష్ణుల వారు రాధకి దాహం వేసినప్పుడు ఇలాగా కృష్ణుల వారు ఇలాగ ఒక చెట్టు తొర్రల నుంచి వాటర్‌ని రప్పించి రాధమ్మకి మరి రాధామాతకు మరి దాహం తీర్చారంటే, నాకు కూడా అలా ఇస్తేనే నేను దాహం తీర్చుకుంటానని అడగడం, అడిగిన వెంటనే ఆయన నిజంగానే అలాగా ఆయన యొక్క దాహం తీర్చడం. ఆ! అలాగే అశ్వత్థామని చూడాలనుకున్నావు గదా! ఆయన్ని నేను పంపిస్తానులే అని అశ్వత్థామని చక్కగా పంపించి, ప్రతి పౌర్ణమికి ఆయనతో చక్కటి సజ్జన సాంగత్యం చేసుకొని, ఆయన దగ్గర అన్ని విషయాలు నేర్చుకోవడం. ఎంత అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. మహానుభావులకి మరి ఆయన అన్ని సంవత్సరాలు ప్రతి నిమిషము కృష్ణ జపం చేస్తూ ఉంటే, కృష్ణుడు ఆయనకి మరి ఆయన చెప్పింది చేయకుండా శ్రీకృష్ణ భగవానులు వారు ఎలా ఉంటారు? తప్పకుండా చేస్తారు. మరి ఇదంతా గూడా మరి ఇలాగా ఇంత గొప్ప గొప్ప ఆహ్, మరి సిట్యుయేషన్స్ మరి ఎలాంటి మహానుభావులకి కాక మరి ఇంకా ఎవరికీ కలుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ అద్భుతాల్ని మనం ఈరోజు తెలుసుకున్నాము. ఈరోజు మరి ఇంతటి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.